ఇక్కడ ఎటువంటి పౌడర్స్ మాత్రం వాడరు. చికెన్ లాలీపాప్, తంగడి కబాబ్, బుట్ట బిర్యానీ. మీరు పీస్ తినే కొద్దీ మీకు కాజుస్ తగులుతూనే ఉంటాయి. Hi, this is Sampath, aka the Hungry Wiser Guy. Welcome to Invitation 365. Invitation 365. Like they invite you all the year to taste their food here. ఇది ఫేమస్ దత్ ఐలాండ్, సిరిపురం సర్కిల్ దగ్గర ఉన్న దత్ ఐలాండ్లో ఉంది. ఇక్కడ మీకు కొన్ని స్పెషల్ డిషెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ డిషెస్ని ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అందులో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గార్లిక్ చికెన్ పకోడా. ఇట్ హ్యాస్ సమ్ టెక్నిక్, ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ థింగ్. లెట్ మీ టెల్ యూ. దిస్ ఇస్ క్యాప్సికమ్. క్యాప్సికమే కదా ఎందులో స్పెషాలిటీ ఏంటనుకుంటారా? క్యాప్సికంలో మీకు కుకుంబర్ పీల్ కవర్ చేసి దాన్ని కార్న్ఫ్లోర్ బ్యాటర్లో ముంచి డీప్ ఫ్రై చేస్తారు. అప్పుడు యూ విల్ గెట్ దిస్ క్రిస్పీ ఫ్రైడ్ క్యాప్సికమ్ రింగ్. దాంతో కాజు గార్లిక్ చికెన్ పకోడా. కాజు వై? మీకు పేరులో గార్లిక్ చికెన్ పకోడా ఉంటుంది, కానీ మీరు పీస్ తినే కొద్దీ మీకు కాజుస్ తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే గార్లిక్ ఆ బ్యాటర్లో గార్లిక్ కలుపుతారు, అన్నీ కలుపుతారు. అండ్ ఆల్సో అట్లాస్ట్ ఫ్రై చేసే ముందు బ్యాటర్ నుంచి తీసి జీడిపప్పులో ముంచి అప్పుడు డీప్ ఫ్రై చేస్తారు. అప్పుడు యూ విల్ గెట్ దిస్. చూసారా చికెన్ పకోడా కాజు. సూపర్ గుడ్ స్టార్టర్. పద్ధతి ప్రకారం డైనింగ్ స్టార్ట్ చేయాలంటే స్టార్టర్తో చేయాలి. అలాంటి స్టార్టర్తో చేయాలి అంటే ఇలాంటి స్టార్టర్తో చేయాలి. ఫ్రెష్ చికెన్, టేస్టీ, క్రిస్పీ అవుట్ సైడ్, టెండర్ ఇన్ సైడ్. చికెన్ పీస్ బైట్ చేసిన తర్వాత టేక్ అవుట్ ది క్యాప్సికమ్ రింగ్. హాట్గా క్రిస్పీగా క్యాప్సికమ్ రింగ్స్. Who is not a fan of capsicum? Get out of here. Chicken lollipop, tangadi kebab, butta biryani with 2 layers of omelette. Only here at Invitation 365. సో మనకి సెకండ్ డిష్ వచ్చేసింది చికెన్ బుట్ట బిర్యానీ. బుట్ట అంటే నిజంగా మీకు ఒక బుట్టలో ఇస్తారు. దీనికి మళ్ళీ ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక లేయర్ అనమాట. లైక్ మీకు కిందన ఫ్రై పీస్ పెడతారు, దాని మీద బిర్యానీ వేస్తారు, మసాలా ఆమ్లెట్ వేస్తారు, దాని మీద తంగడి కబాబ్ వేస్తారు, బిర్యానీ వేస్తారు, మసాలా ఆమ్లెట్ వేస్తారు. దానిపైన చైనీస్ వర్షన్ లాలీపాప్స్. అంటే చైనీస్ వర్షన్ అంటే మీకు స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్ పాడ్స్, కొరియాండర్,
ఆనియన్ అన్నీ కలిపి చైనీస్ సాస్తో చేసి పెట్టింది. స్పైసీగా ఉంటుంది. ఆల్సో టంగడి కబాబ్ కూడా స్పైసీగా ఉంటుంది. సో బిర్యానీ మనకి ఏం చేస్తుందంటే మోడరేట్ స్పైసీగా చేస్తారు. ఆల్సో మనకి మధ్యలో వచ్చేది ఈ మసాలా ఆమ్లెట్. పట్టుకున్న చాలా బరువుగా ఉంది. మేబీ నాలాంటి వాళ్ళైతే నలుగురు తినేస్తారు, నా కెమెరా మ్యాన్ లాంటి వాళ్ళైతే ముగ్గురు తింటారు. సో మోడరేట్గా 3 to 4 people అని చెప్పుకుందాం. సో ఇదే బుట్ట బిర్యానీ చికెన్ కాకుండా సీ ఫుడ్ ఉంది. చూసారుగా ప్లేట్ ఎలా నిండిపోయిందో. చికెన్ లాలీపాప్, టంగడి కబాబ్, మసాలా ఆమ్లెట్, బిర్యానీ. For 659, 2 biryanis which serves 3 to 4 people easily. Worth it, totally worth it. Biryani is not too spicy, it's moderate spice. When you mix it up with this Chinese lollipop gravy and eat, awesome. So there is a original taste of this. సో లాలీపాప్ స్పైసీగా ఉంది పక్కా. సో మీకు బాగా నచ్చుతుంది స్పైసీ ఫుడ్ కాబట్టి. స్పైసీగా బిర్యానీ తినాలనుకుంటే టూ గుడ్. సో టంగడి కబాబ్ చూసారుగా, కొంచెం జ్యూసీగా ఉంది కదా కిందన. సో తందూరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. డ్రై అవ్వకూడదు, ఎక్కువ తినలేం. వెట్ ఉంటే జ్యూసీగా ఉంటే మనకు చాలా బాగుంటుంది వేడిగా తింటే. సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది I think this is the most juicy, tender tangdi kebab I've ever ate. సో చూసారుగా జ్యూసీగా ఉంది, లోపల పింకిష్ కలర్లో ఉంది. ఇక్కడ నేను ప్రెస్ చేస్తుంటే జ్యూస్ చూసారు ఎలా వస్తుందో. జనరల్గా తందూరి చాలా టెక్నిక్ ఉండాలి తందూరి చేయడానికి. మీకు ఎక్కువ తందూరి చేస్తే డ్రై అవుతుంది, తక్కువ చేస్తే లోపల సరిగ్గా మీట్ అనేది సరిగ్గా కుక్ అవ్వకుండా ఉండిపోతుంది. బట్ ఇక్కడ పింకిష్గా ఎంత టెండర్గా ఉండాలో, ఎంత జ్యూసీగా ఉండాలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ చేసి పెట్టారు. టు బి ఆనెస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎవర్ ఈటింగ్ బెస్ట్ తందూరి. సో ఇక్కడ మీకు స్పెషల్గా ఇవన్నీ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎటువంటి పౌడర్స్ మాత్రం వాడరు. ఈ స్పైసెస్తోనే వీళ్ళు ఈ బిర్యానీ చేయడం జరుగుతుంది. జనరల్గా మీరు ఇంట్లో ఈ స్పైసెస్తో యూస్ చేసి చేసుకుంటే మీకు ఈ కలర్ కానీ ఈ మసాలా టేస్ట్ కానీ ఈ పర్ఫెక్ట్గా రాదు. బట్ హియర్ వీళ్ళు ఈ స్పైసెస్ని యూస్ చేసి మాత్రమే ఈ బిర్యానీ కుక్ చేస్తున్నారు. అండ్ దట్ టు గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ బిర్యానీ స్పైసీ టేస్ట్. థర్డ్ లేయర్కి వచ్చేసాం. ఫ్రై పీస్ చికెన్. ఇది ఈ బుట్ట బిర్యానీ కింద ఉంటుంది, అడుగున. దీంతోనే స్టార్ట్ అవుతుంది దీని కన్స్ట్రక్షన్. సో ఫ్రై పీస్ గురించి ఒకటి చెప్తాను. మీకు ఫ్రై పీస్ కానీ ఫ్రెష్ కాకపోతే చాలా డ్రై ఉంటుంది. దమ్ పీస్ కంటే ఫ్రై పీస్ చాలా డ్రై ఉంటుంది. సో తినేటప్పుడు మీకు అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ ఫ్రెష్ అని. సో ఇది ఫ్రై పీస్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్క బైట్లో మీకు తెలుస్తుంది. మీకు క్లోజప్లో ఒక షార్ట్ చూపించాను, లేయర్స్ అండ్ ద జ్యూసీనెస్. సో ఇప్పుడు డ్రై అయిపోతే జ్యూసీనెస్ కూడా ఉండదు, ఇప్పుడు జ్యూసీనెస్ కూడా ఉంది. సో బైట్ చేసి చెప్తా ఎలా ఉందని. ఫ్రెష్ ఇనఫ్. మీకు ఇందులో కూడా పింకిష్గా కనిపిస్తుంది మీట్. పర్ఫెక్ట్లీ కుక్డ్. సో ఐ రికమెండ్ దిస్ బుట్ట బిర్యానీ ఫర్ షూర్ ఫర్ ఫ్యామిలీ to serve 3 to 4 people with 3 various kinds of tastes, 3 various kinds of variations in the chicken: fry, kalmi kebab, lollipop.